నమస్తే. వెల్కమ్ టు వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై SAS Infra, శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, TSnews.tv, రెజ్ టీవీ. మీరు హైదరాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడ కొనాలని చూస్తున్నారు? మీ బడ్జెట్ ఎంత? ఎప్పటిలోపు కొనాలని భావిస్తున్నారనే వివరాలని మాకు తెలియజేయండి. మీకు మేము బెస్ట్ ప్రాజెక్ట్స్ను సజెస్ట్ చేస్తాం. మీరు కాల్ లేదా వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్ 9030034591. మీరు rejtv.editor@gmail.comకు మెయిల్ కూడా చేయొచ్చు. హైదరాబాద్లో మీరు ప్రీ లాంచ్ల్లో ఫ్లాట్లు కొని ఇబ్బంది పడుతున్నా మాకు సమాచారం ఇవ్వండి. మా నిపుణులు మీ సమస్యకు పరిష్కారం చూపెడతారు. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదామా? మన హైదరాబాద్లో మరో కొత్త సిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత 4th సిటీగా ముచ్చర్లను డెవలప్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వైద్యం, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పించింది. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫలితంగా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి వంటి ప్రాంతాల్లోని కొన్ని ఏరియాల రూపురేఖలు మారిపోతాయి. AI హెల్త్ టూరిజం, స్కిల్ యూనివర్సిటీలు, స్టేడియంలతో ఆయా ప్రాంతాల్లో రియాలిటీకి డిమాండ్ ఏర్పడనుంది. అలాగని రాత్రికి రాత్రే భూముల ధరలు పెరగవని గుర్తుంచుకోండి. ఇప్పుడిప్పుడే ప్లాట్ల ధరలు కూడా పెద్దగా పెరగవు. కాకపోతే మార్కెట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ముచ్చర్లలో ఫార్మా ఉత్పత్తి సంస్థల బదులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సంస్థలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనే స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసింది. అంతేకాదు, అక్కడే స్పోర్ట్స్ స్టేడియంస్, గోల్ఫ్ క్లబ్బులు, క్రికెట్ స్టేడియం వంటివి డెవలప్ చేయడానికి ప్రణాళికల్ని రచించారు. ఇందుకోసం 200 ఎకరాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి, హెల్త్ టూరిజానికి 1000 ఎకరాలు, స్కిల్ వర్సిటీకి 200 ఎకరాలు, గోల్ఫ్ క్లబ్కి 200 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అక్కడే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని సైతం విస్తరిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ నిర్ణయం వల్ల సౌత్ హైదరాబాద్ ప్రాంతానికి మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇదే అంశాన్ని చూపెడుతూ కొందరు రియల్టర్లు ప్లాట్లు, భూముల ధరల్ని అమాంతం పెంచేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారి మాటల్ని నమ్మేసి ఎక్కువ రేటు పెట్టేసి ప్లాట్లు, స్థలాల్ని కొనకండి. ప్రభుత్వ ప్రకటన రాకముందు రేటెంత ఉందో తెలుసుకుని దానిమీద కొంచెం అటు ఇటుగా రేటు పెట్టండి. ఈస్ట్ హైదరాబాద్లోని టాలెస్ట్ స్కై స్క్రేపర్ అయిన వాసవి ఆనంద నిలయం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులన్నీ జోరుగా జరుగుతున్నాయి. ఎల్బీ నగర్ మెట్రో రైల్ స్టేషన్కు జస్ట్ కూతవేటు దూరంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టులో డబుల్, ట్రిపుల్, 4 బెడ్రూమ్ ఫ్లాట్లతో పాటు సుమారు 112 స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని అనుకుంటే, ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని భావించే వారికి ఈ ప్రాజెక్టులోని స్కై విల్లాస్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో సుమారు 3 దశాబ్దాల అనుభవం గల ఎర్రం విజయ్ కుమార్ గారు ఈ ప్రాజెక్టును ఈస్ట్ హైదరాబాద్కే తలమానికంగా డిజైన్ చేశారు. నిర్ధారిత గడువులోపే హోమ్ బయ్యర్లకు ఆనంద నిలయాన్ని అందించేందుకు వాసవి సంస్థ ప్రణాళికల్ని రచిస్తోంది. హైదరాబాదులో అధిక శాతం గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్న సంస్థగా వాసవి గ్రూప్ ఖ్యాతినార్జించింది. నగరం నలువైపులా పలు ప్రాజెక్టుల్ని చేపడుతూ కొనుగోలుదారుల మన్ననల్ని పొందుతున్న ఈ సంస్థ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద హైరైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఆనంద నిలయాన్ని కొంతకాలం క్రితం అట్టహాసంగా ఆరంభించింది. దాదాపు 29.37 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 33 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో వచ్చేవి మొత్తం 11 టవర్లు, 3576 ఫ్లాట్స్. 2, 3, 4, 5 పడక గదులకు పెద్దపీట వేసిన ఈ ప్రాజెక్టులో సుమారు 112 స్కై విల్లాస్ ని డిజైన్ చేశారు. మొత్తం నిర్మాణం వచ్చేది 28% స్థలంలోనే.
మిగతా 72% ఓపెన్ స్పేస్గా వదిలేశారు. కనివిని ఎరుగని సంబరాలు, ఎల్లలు దాటిన ఆనందాలు, స్వాగతించిన ఈ క్షణం, తరతరాలు శాశ్వతం. వాసవే మెట్రో స్టేషన్ పక్కనే నిర్మాణం జరుపుకుంటోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ ప్రాజెక్టే వాసవి ఆనంద నిలయం. ఈ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొనుక్కునేవారు ప్రతిరోజు ఆఫీసుకెళ్లేందుకు తమ పార్కింగ్ నుంచి కార్లు, బైకుల్ని తీయక్కర్లేదు. ఆటోలు, క్యాబుల్ని ఆశ్రయించక్కర్లేదు. మాదాపూర్ హైటెక్ సిటీకి వెళ్లాలన్నా, మియాపూర్కి వెళ్లాలన్నా ఎంచక్క మెట్రో రైల్లోనే రాకపోకల్ని సాగించవచ్చు. ఎల్బీ నగర్లో అలా మెట్రో రైల్ దిగగానే ఇలా వాసవి ఆనంద నిలయంలోకి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. ఇంత బడా ప్రాజెక్టులో ఒక క్లబ్ హౌస్ నివాసితులకు సరిపోదు అన్న ఉద్దేశంతో 2 క్లబ్ హౌసుల్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాదాపు 1.31 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారన్నమాట. వాసవి ఆనంద నిలయంలో సుమారు 1.31 లక్షల చదరపు అడుగుల్లో డిజైన్ చేసిన 2 క్లబ్ హౌస్లు వేటికవే తమ ప్రత్యేకతను చాటు చెబుతాయని గుర్తుంచుకోండి. ఇందులోని ల్యాప్ అండ్ రీక్రియేషనల్ పూల్, పూల్ డెక్, పూల్ డైనింగ్ పెవిలియన్స్, రిఫ్లెక్టింగ్ పూల్, అవుట్డోర్ డైనింగ్ స్పేస్ వంటి వాటితో రెసిడెంట్స్ ఎంతో సంతోషంగా గడపొచ్చని గుర్తుంచుకోండి. ఆనంద నిలయంలో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేసింది వాసవి గ్రూప్. మెడికల్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్, స్మార్ట్ రూమ్స్, కెఫెటేరియా, స్పోర్ట్స్ స్పేస్, ఇండోర్ స్టోర్స్ రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ వంటి వాటికి పెద్దపీట వేశారు. అత్యవసరాల్లో ఆసుపత్రులు ఆనంద నిలయానికి చేరువలోనే ఉన్నాయి. మెడిసిస్ ఆసుపత్రి, మెడికేర్, కామినేని, అవేర్ గ్లోబల్ హాస్పిటల్ వంటివి సమీపంలో ఉన్నాయి. వాసవి ఆనంద నిలయం నుంచి స్కూళ్లు, కాలేజీలు కూడా సమీపంలో ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం బీవీకే మల్టీప్లెక్స్, మిరాజ్ సినిమా, షాపింగ్ కోసం 6 షాపింగ్ మాల్ వంటివి దగ్గరలోనే ఉన్నాయి. ఆనంద నిలయం ప్రాజెక్టుతో పలు బ్యాంకులు అసోసియేట్ అయ్యాయి. ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి కొనుగోలుదారులకు సులువుగానే గృహ రుణాలు మంజూరు చేస్తాయి. మొత్తానికి ఇలాంటి అనేక అంశాల కారణంగా ఆనంద నిలయంలో ఫ్లాట్లను కొనడానికి అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. కనివిని ఎరుగని సంబరాలు, ఎల్లలు దాటిన ఆనందాలు, స్వాగతించిన ఈ క్షణం, తరతరాలు శాశ్వతం. వాసవే వాసవే తెలంగాణలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అమలుకు మరో ముందడుగు పడింది. ఇంటి స్థలాలు, అక్రమ లేఅవుట్లకు సంబంధించి ఎల్ఆర్ఎస్ స్కీమ్ మార్గదర్శకాలను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. నిబంధన మేరకు ఉన్న ప్లాట్లు, లేఅవుట్లను నిర్ణీత ఫీజుతో క్రమబద్ధీకరించే ప్రక్రియను మరో వారం రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు మున్సిపల్ శాఖ అధికారులు. తెలంగాణలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. పెండింగ్ లో ఉన్న ఇంటి స్థలాలు, అక్రమ లేఅవుట్లు వెంటనే రెగ్యులరైజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది మున్సిపల్ శాఖ. వచ్చే 3 నెలల సమయంలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ ను పరిశీలించి క్రమబద్ధీకరించాలని ఆదేశాలను జారీ చేశారు. మరో వారం రోజుల్లో ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టనున్నారు అధికారులు. వ్యక్తిగత ప్లాట్లకు సంబంధించిన దరఖాస్తులను 3 దశల్లో, లేఅవుట్లకు సంబంధించిన దరఖాస్తులను 4 దశల్లో పరిశీలించాలని ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాల్లో పేర్కొంది మున్సిపల్ శాఖ. లేఅవుట్ల క్రమబద్ధీకరణపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. మొత్తం 3 దశల్లో అప్లికేషన్స్ను పరిశీలించి ఆమోదించాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్స్ వినియోగిస్తారు. రాష్ట్రంలో ఏళ్లుగా పెండింగులో ఉన్న లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించిన గైడ్ లైన్స్ని సర్కార్ విడుదల చేసింది. కొన్ని నిబంధనలను సైతం సడలించింది. పెండింగు దరఖాస్తుల్ని ఆమోదించడానికి అనుమతినిచ్చింది. 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని ప్రకటించగానే 25 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. కానీ కోర్టు కేసు కారణంగా ఆ ప్రక్రియ అప్పట్లో ఆగిపోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్పై అనేకసార్లు కీలక ప్రకటనలు చేసింది. దరఖాస్తుదారులకు మేలు జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు తాజాగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో లేఅవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. దరఖాస్తుల్ని మొత్తం 3 దశల్లో వడపోసి ఆమోదించనున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఏం కొనాలన్నా మధ్యవర్తి ఉండాల్సిందే. ఇళ్ళు, స్థలం ఏది కొన్నా దాని విలువను బట్టి కమిషన్ చెల్లించాల్సిందే. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల స్థానంలో టెక్నాలజీ వచ్చేసింది. అవును, ప్రస్తుతం రియల్ రంగంలో ఇంటి కొనుగోళ్లన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇలా ఆన్లైన్ ద్వారా స్థిరాస్తి లావాదేవీల వల్ల భారత్లో ఏడాదికి సుమారు 2,000 కోట్ల రూపాయలు బ్రోకరేజ్ ఆదా అవుతుందని అంచనా. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్ లేదా కమిషన్ సర్వసాధారణం. మరి ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మధ్యవర్తికి కమిషన్ చెల్లించాల్సిందే. అది వ్యక్తి అయినా సంస్థ అయినా బ్రోకరేజ్ ఇవ్వాలి. ప్రాపర్టీ విలువను బట్టి బ్రోకరేజీ అమౌంట్ ఉంటుంది. బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు, హౌస్ వైఫ్స్, నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అంశంలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం టెక్నాలజీ రియల్ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను సాధ్యమైనంత వరకు తగ్గించింది. ఇప్పుడు చాలా వరకు మధ్యవర్తులు లేకుండానే స్థిరాస్తి లావాదేవీలు జరుగుతున్నాయి. స్థిరాస్తి రంగంలో తగ్గుతున్న మధ్యవర్తుల ప్రమేయం, రియల్ రంగంలో పెరుగుతోన్న టెక్నాలజీ, ఆన్లైన్లోనే ఇళ్ల కొనుగోళ్లకు అంత ఆసక్తి, వీడియో వాక్థ్రూతో సైట్ విజిట్, భారత్లో ఏడాదికి సుమారు 2,000 కోట్ల కమిషన్ ఆదా. రియల్ ఎస్టేట్ రంగంలో బ్రోకరేజ్ లేదా కమిషన్ సర్వసాధారణం. మనం ఎక్కడైనా స్థిరాస్తి కొనుగోలు చేస్తే అందుకు సహకరించిన మధ్యవర్తికి కమిషన్ చెల్లించాల్సిందే. అది వ్యక్తి అయినా సంస్థ అయినా బ్రోకరేజ్ ఇవ్వాలి. ప్రాపర్టీ విలువను బట్టి బ్రోకరేజ్ అమౌంట్ ఉంటుంది. బ్రోకరేజ్ అమౌంట్ భారీగా వస్తుందని చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, హౌస్ వైఫ్స్, నిరుద్యోగులు స్థిరాస్తి వ్యాపారంలో మధ్యవర్తులుగా వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ అంశంలో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం టెక్నాలజీ రియల్ రంగంలో మధ్యవర్తుల ప్రాధాన్యతను సాధ్యమైనంత వరకు తగ్గించింది. ఇప్పుడు చాలా వరకు మధ్యవర్తులు లేకుండానే స్థిరాస్తి లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇంటి కొనుగోళ్లకు సంబంధించి చాలా వరకు ఆన్లైన్లోనే సంప్రదింపులు జరుపుతున్నారు. నేరుగా ప్రాపర్టీ డెవలపర్ లేదా బిల్డర్ని ఆన్లైన్లో కాంటాక్ట్ చేస్తున్నారు. ఇంటి ధర, అడ్వాన్స్ చెల్లింపులు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన అగ్రిమెంట్స్ వంటి వివరాలన్నీ ఆన్లైన్లోనే తెలుసుకుంటున్నారు. అయితే సైట్ని సైతం వీడియో వాక్ త్రూ ద్వారా చూపిస్తున్నారు. ఇంటి నిర్మాణ దశల్ని ఎప్పటికప్పుడు మొబైల్లో వీక్షిస్తున్నారు. దీంతో ఇళ్ల కొనుగోళ్లకు సంబంధించిన మధ్యవర్తుల అవసరం చాలా వరకు తగ్గిపోయింది. ఇంటి కొనుగోళ్లలో సుమారు 50% మంది కస్టమర్లు ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. వీడియో వాక్థ్రూ ద్వారా ప్రాపర్టీస్ను వీక్షించి ఇంటి కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, మూసీని సుందరీకరిస్తాం, మూసీని లండన్లోని థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతాం. చాలా కాలంగా పాలకులు చెబుతూ వస్తున్న మాటలు. మూసీని ప్రక్షాళన చేస్తామని గతంలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పగా, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 1,50,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ నగరానికి పునాది పడక ముందు నుంచి ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన సాధ్యమేనా? మూసీ సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు సమకూర్చగలదా? అసలు మూసీ ప్రక్షాళన సుందరీకరణ ప్రాజెక్టు పట్టాలెక్కేనా? హైదరాబాద్ వాసుల మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. మూసీ సుందరీకరణకు 1.5 లక్షల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. మూసీని లండన్లోని థేమ్స్ నదిలా తీర్చిదిద్దుతాం. మూసీ ప్రక్షాళన సుందరీకరణ సాధ్యమా? తెలంగాణ సర్కార్ లక్షల కోట్లు ఖర్చు చేస్తుందా? మూసీ నదిలో మురుగునీరు కలవకుండా ఆపగలమా? సుమారు 430 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ మహానగరానికి ఒకప్పుడు మూసీ నది మణిహారం అని చెప్పొచ్చు. మూసీ నది ఆధారంగానే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగిందనే విషయం తెలిసిందే. సుమారు 3 దశాబ్దాల పాటు హైదరాబాదుకు తాగునీటినందించిన మూసీ నది కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. హైదరాబాద్ సిటీ జనాభా పెరిగిపోవడం,
విస్తరిస్తున్న నగరంలో సరైన మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో మూసీ కలుషితమైంది. ముక్కుపుటాలదిరేలా కంపు వాసనతో బాగు చేయలేనంతగా పాడైపోయింది. మురుగునీరు, పరిశ్రమలు బాధ్యతారాహిత్యంగా బయటకొదిలే రసాయనాలు, మూసీ నదిలోకి వచ్చే నాలాలను మళ్లించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఈ నది పొడవున భారీ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని గత ప్రభుత్వం కూడా సంకల్పించింది. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు 10,000 కోట్ల మేర ఖర్చు చేయాలని భావించారు. మూసీ నదిపై మొత్తం 15 భారీ వంతెనలు నిర్మిస్తామని గతంలో చెప్పినా అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఇదిగో ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ మూసీ ప్రక్షాళనపై దృష్టి సారించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మూసీ నది కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేయడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూసీనది ప్రక్షాళన, సుందరీకరణకు కేవలం డబ్బు ఖర్చు చేస్తే సరిపోదని, కొన్నేళ్లపాటు నిర్లక్ష్యానికి గురైన అనేక వ్యవస్థలను చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మూసీనదిపై ప్రస్తుతం 20 చిన్న పెద్ద వంతెనలున్నాయి. ప్రతిరోజు మూసీపై సుమారు 30 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా వచ్చే 10 ఏళ్లలో ఈ సంఖ్య 60 లక్షలకు చేరుతుందని ఒక అంచనా. భవిష్యత్తు వాహనాల రద్దీని తట్టుకునేలా మూసీనదిపై కొత్తగా 16 నుంచి 18 ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాలని గతంలో అధికారులు సూచించారు. మూసీనది ప్రక్షాళన, సుందరీకరణకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నట్లు 1,50,000 కోట్ల రూపాయల నిధులు ఏమాత్రం సరిపోవని, సుమారు 2 లక్షల కోట్ల నుంచి 2.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే అంత భారీ మొత్తంలో లక్షల కోట్లు ఖర్చు చేయడం తెలంగాణ సర్కారుకి సాధ్యమయ్యే పనేనా అన్నది అతి త్వరలో తెలియనున్నది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఒక లేటెస్ట్ ట్రెండ్ పై మేము అందిస్తున్న ఒక స్పెషల్ స్టోరీని చూసేద్దామా? యూడీఎస్ ప్రీలాంచ్లో కొంటే అంతే సంగతులు. అలా కొంటే స్థలం విలువకు ప్రామాణికత ఉండదు. ఆ ప్రాజెక్టులకు హెచ్ఎండిఏ అనుమతులు ఉండవు. రెరా అథారిటీ వద్ద నమోదు కావు. అనధికారిక అగ్రిమెంట్ ద్వారా అమ్ముతారు. భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాలి. యూడీఎస్ పద్ధతిలో ఇంటి ధర తక్కువే కానీ సురక్షితం కాదు. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మరియు ప్రీలాంచ్ల్లో ప్లాట్లు, విల్లాల్ని అమ్మకూడదని, నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓవైపు ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ క్రెడాయ్ హైదరాబాదు సంఘం సభ్యులైన కొందరు బిల్డర్లు సైతం దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదు. సొంతిల్లు ఉండాలి అనే సామాన్యుల కలను ఆసరాగా చేసుకుని పలువురు డెవలపర్స్ నేటికి ప్రీలాంచ్లో ప్లాట్సులు విక్రయిస్తూ యూడీఎస్లో స్థలాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. దీంతో తమ స్థలానికి ఢోకా ఉండదని అమాయక బయ్యర్లు భావిస్తున్నారు. అయితే ఆ స్థలం మహా అయితే 25 నుంచి 50 గజాలుండొచ్చు. ఒకవేళ డెవలపర్ ఆ ప్రాజెక్టును వదిలేస్తే అంత తక్కువ స్థలాన్ని బయ్యర్లు ఏం చేసుకుంటారు? పైగా ఆ స్థలం కరెక్ట్గా ఎక్కడుంటుందో కూడా తెలియదు. అందుకే యూడీఎస్ ప్రీలాంచుల్లో ప్లాట్లు కొనకపోవడమే బెటర్. హైదరాబాద్లో సాహితీ, భువనతేజ, జయ గ్రూప్, జిఎస్ఆర్, మైత్రి వంటి సంస్థలు ప్రీలాంచ్ ప్రాజెక్టులు చేపట్టి కస్టమర్లను నిండా ముంచాయి. నార్సింగి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, కొల్లూర్, నిజాంపేట, తెల్లాపూర్, షామీర్పేట్, ఎల్బీనగర్, ఆదిభట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇళ్ల కోసం డబ్బులు పెట్టి వేలాది మంది మోసపోయారు. హైదరాబాదులో గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ మోసాల విలువ సుమారు 10,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. ఇంకా ఇలాంటి మోసపూరిత రియాల్టీ సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయని, వాటి మాయలో పడి మోసపోవద్దని రియల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ నిర్మాణ రంగంలో టాప్ స్కై స్క్రేపర్ అయిన శాస్ క్రౌన్ నిర్మాణం చివరి దశలో ఉంది. విదేశీ నగరాన్ని తలదన్నే రీతిలో డెవలప్ అయ్యేందుకు స్కోప్ ఉన్న కోకాపేటలో హోమ్ బయ్యర్లకు ఫస్ట్ హ్యాండ్ ఓవర్ అయ్యే ప్రాజెక్టే శాస్ క్రౌన్. శాస్ ఇన్ఫ్రా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ చూస్తే మీరు వావనాల్సిందే. మరి శాస్ క్రౌన్ స్పెషాలిటీస్ పై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం.
హైదరాబాదులో హ్యాండోవర్కి సిద్ధమవుతోన్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్. G+57 అంతస్తుల ఎత్తైన ఈ స్కై స్క్రాపర్ కోకాపేట్ సర్వీస్ రోడ్డు మీద ఎంతో టీవీగా నిలబడుతూ దర్శనమిస్తోంది. 58 అంతస్తుల స్ట్రక్చర్ పనుల్ని పూర్తి చేసుకున్న ప్రప్రథమ స్కై స్క్రాపర్ సాస్ క్రౌన్ కావడం గమనార్హం. కోకాపేట్లోని గోల్డెన్ మైల్ లేఅవుట్లో సుమారు 4.5 ఎకరాల్లో రూపుదిద్దుకున్న ఈ లగ్జరీ ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. సుమారు 5 టవర్లలో డిజైన్ చేసిన ప్రాజెక్టులో కేవలం 235 కుటుంబాలు మాత్రమే నివసించడానికి అవకాశం ఉంది. అంటే ఆ 235 ఫ్యామిలీస్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. 200 మీటర్ల కంటే ఎత్తులో నివసించాలి అని కోరుకునే వారి కోసం సుమారు 25 డూప్లెలున్న ప్రాజెక్టే సాస్ క్రౌన్ అని సంస్థ ఎంతో గర్వంగా చెబుతోంది. హైదరాబాద్ నిర్మాణ రంగంలోనే ఫ్లోర్కొక ఫ్లాట్ని నిర్మించిన ఘనత సాస్ ఇన్ఫ్రాకే దక్కుతుంది. ఇందులోని 4 బెడ్రూమ్ సూపర్ లగ్జరీ హోమ్స్లో ఆఫీస్, హోమ్ థియేటర్, ప్రత్యేక ప్రవేశంతో మెయిడ్ రూమ్ని కూడా డిజైన్ చేశారు. ప్రతి ఫ్లాట్ నుంచి 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది అంటే ఈ ప్రాజెక్టుని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు అనే విషయం ఇట్టే అర్థమవుతుంది. సాస్ క్రౌన్ లొకేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే రింగ్ రోడ్డు మీదే ఎంట్రీ మరియు ఎగ్జిట్ ఉండడం, డబుల్ హైట్ లాబీలు, 12 ఫీట్ల హైట్ సీలింగ్, గ్రాండ్గా కనిపించే ఫసాడ్ ఈ ప్రాజెక్టుకే రాయల్ లుక్ని ఇస్తున్నాయి. సూపర్ లగ్జరీ లైఫ్ స్టైల్ని కోరుకునే వారికి అమితంగా నచ్చుతుంది సాస్ క్రౌన్. ప్రైవేట్ బార్బిక్యూ పిట్స్, షెఫ్ ఆన్ డిమాండ్, ఓపెన్ కిచెన్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, ఇలా మీరెలాంటి సెలబ్రేషన్స్ అయినా అత్యద్భుతంగా ఇందులో జరుపుకోవచ్చు. బిజినెస్ మెన్ కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ రూమ్, కన్సల్టేషన్ రూమ్, వెయిటింగ్ రూమ్, లైబ్రరీ, బిజినెస్ లాంజ్ మొదలైనవి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇందులోని సన్డెక్ రూఫ్ టాప్ లాన్స్, ఓపెన్ ఎయిర్ జకూజీ, అరోమా గార్డెనింగ్, క్లైంబింగ్ బోల్డర్, యోగా గార్డెన్స్ వంటివి మీ లైఫ్ స్టైల్కి చక్కగా పనికొస్తాయి. స్పా, ఒలింపిక్ సైజ్ పూల్, ఎంటర్టైన్మెంట్, గేమ్స్ రూమ్, మినీ మార్ట్ వంటివి ఏర్పాటు చేశారు. ఇక ఫిట్నెస్ ప్రియులకు మల్టీ స్పోర్ట్స్ కోర్ట్స్, యాంఫీథియేటర్, ప్లాజాస్, ఫిట్నెస్ జోన్స్, ఎక్సర్సైజ్ స్టేషన్స్ వంటివి స్వాగతం పలుకుతాయి. ప్లాంటేషన్ గార్డెన్స్, ఫుడ్ రెప్లాక్సాలజీ, పెట్ జోన్స్ వంటివి మీ ఆధునిక లైఫ్ స్టైల్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హైదరాబాద్లో నిర్మాణం పూర్తిగా వస్తున్న అత్యంత ఎత్తైన ప్రీమియం స్కై స్క్రాపర్లో నివసించడానికి మీరేమాత్రం ఆలస్యం చేయకండి. అతి కొద్ది ఫ్లాట్లే మిగిలి ఉన్నాయి కాబట్టి నేడే మీకు నచ్చిన ఫ్లాట్ని సొంతం చేసుకోండి. మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేరువలో రూపుదిద్దుకుంటున్న సూపర్బ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీయే టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ నైలా. 35 అంతస్తులో నిర్మాణ పనుల్ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టును ఏడాదిలోపు బయ్యర్లకు అందజేస్తామని సంస్థ ఘంటాపథంగా చెబుతోంది. టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ నైలా ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే స్ట్రక్చర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మైవాన్ షట్టరింగ్ టెక్నాలజీలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఎంత నాణ్యంగా నిర్మిస్తున్నారంటే స్కై స్క్రేపర్ కు అవసరమయ్యే ప్రతి చిన్న పనిని జాగ్రత్తగా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఇందులో నివసించే వారికి రెగ్యులర్ మెయింటెనెన్స్ సమస్యలు రాకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన PMCని ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ గురించి తెలుసుకుంటే ఏమాత్రం లేట్ చేయకుండా ఇందులో మీరు ఫ్లాట్ కొంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటోన్న టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్. మరి టీమ్ ఫర్ ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్ని వేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశ హర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్ ఫర్ నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే.
బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్ అవుట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరుల కంటే ముందుగానే ఉండాలి, అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్ ఈస్ట్ రెండు వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి, లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశము నైలాలో ఉంది. వినోదం, విశ్రాంతి, ఆటపాటల కోసం ఇక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన క్లబ్ హౌస్, అందులో యువత కోసం ఆధునిక స్విమ్మింగ్ పూల్, పక్కనే ఓవెలీ డెక్ సైడ్ సీటింగ్. ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎంత బావుందో. ఇండోర్ టేబుల్ టెన్నిస్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్, వ్యాయామశాల, స్పా, మెడిటేషన్ రూమ్, యోగా స్టూడియో, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్, పార్టీ లాన్, ట్యూషన్ రూమ్, గెస్ట్ సూట్స్, కోవర్కింగ్ స్పేస్, హాబీ రూమ్, కాఫీ షాప్, రెస్టారెంట్, పార్టీ టెర్రస్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రివ్యూ థియేటర్, వెయిటింగ్ లాంజ్ వంటివి ఎన్నో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులకు నైలా నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. అటు మమతా ఆసుపత్రి, ఇటు మియాపూర్, నిజాంపేట్, కేపీహెచ్బీ కాలనీలోని హాస్పిటల్స్కి ఇట్టే వెళ్లిపోవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. లుల్లు మాల్, ఫోరం మాల్, జిఎస్ఎం మాల్, జివిఆర్, మిరాజ్ సినిమాస్, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ థియేటర్లు కూడా సమీపంలోనే ఉన్నాయి. మియాపూర్ నైలా ప్రాజెక్టు నుంచి జేఎన్టీయూకి 13 నిమిషాల్లో, కొండాపూర్కి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ ఉషా ముళ్లపూడి హాస్పిటల్కి 20 నిమిషాల్లో, గచ్చిబౌలికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిజిటల్ మీడియాలో రెజ్ టీవీ మరియు reznews.in ని తప్పకుండా ఫాలో అవ్వండి. తెలుగులోనే మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ పై ఎక్స్క్లూజివ్ న్యూస్ పేపర్ ePaper.reznews.in ని సబ్స్క్రైబ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు మీకు నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్